సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు అనంతరావు కులకర్ణి రైతులకు శాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా అనంతరావు కులకర్ణి మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోడీ జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించడం ఆనందంగా ఉందని తెలిపారు. దాని మీద కొట్టి రైతు వాడు బ్యానర్ వస్తుందా? మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ గారి జ్ఞాపకార్థం మన మోడీ గారు ఈరోజు జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే రైతులకు చౌదరి చరణ్ సింగ్ గారు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించి రైతు అభివృద్ధికి పాటుపడ్డాడు కాబట్టి ఆయన పేరు మీద ఈరోజు ఆయన వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా ఈరోజు జాతీయ రైతు దినోత్సవం జరుపుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కాబట్టి దాంట్లో పురస్కరించుకొని ఈరోజు పుల్కల్ మండల్ కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలో ఉన్న రైతులందరికీ, జిల్లాలో ఉన్న రైతులందరికీ, యావత్ దేశంలో ఉన్న రైతులందరూ కూడా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ ఈ నెల రోజులు క్రీడలు, సామాజికము, రైతులు ఇలాంటి విషయాల మీద అవగాహన కల్పిస్తూ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగానే ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ ఆధ్వర్యం లోపల ఈ రైతులను సన్మానించడం జరిగింది. దీంట్లో జోన్ చైర్మన్ వెంకటేశం గారు కూడా పాల్గొన్నారు. మరియు మొన్న క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా పుల్కల్ హై స్కూల్లో మరి డిబేట్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరుగుతుంది. మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఈరోజు మరి దేశానికి వెన్నుముక్కలైన, దేశానికి అన్నం పెట్టే రైతులను ఈరోజు లయన్స్ క్లబ్ ద్వారా సన్మానించుకోవడం చాలా సంతోషం. మా డిస్ట్రిక్ట్ చైర్మన్ అనంతరావు కులకర్ణి గారి సమక్షంలో మరి పుల్కల్లో ఆర్నిశలు పంటలను పండిస్తూ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ప్రజలందరికీ అన్నం పెడుతున్నటువంటి రైతులను కలుసుకోవడం సంతోషం. అయితే ఈరోజు చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క జన్మదినం 1902 ఇదే రోజు డిసెంబర్ 10, 23, 1902లో మరి జన్మించి రైతుగా జీవనం గడిపి మరి మంత్రిగా, ముఖ్యమంత్రిగా, మరి కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా సేవలు రైతుల కోసం ఎన్నో పథకాలు, రైతుల కోసం కాలువలు, డ్యాములన్నీ కట్టి మరి ప్రజలకు ఎంతో మేలు చేసినటువంటి ఆయన పేరు మీద ఈరోజు మనం మరి ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శం ద్వారా మరి మిమ్మల్ని కలవడం, మిమ్మల్ని సన్మానించుకోవడం, మరి మీరు కూడా కొత్త కొత్త పద్ధతుల ద్వారా రాత్రి మగలు ఎన్నో మార్పులు వస్తాయి. ఆ రాత్రి మగలు మేము చూసినాం. రాత్రిపూట కరెంటు వేసి ఎన్నో కష్టాలు. ఇప్పుడు కొత్త కొత్త టెక్నిక్లు మీ యొక్క ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ఎన్నో పథకాలు వస్తున్నాయి. వాటిని అనుభవించుకొని మంచి పంటలు పండించి ఇంకా తక్కువ ఖర్చులు